హలో అందరికీ. ఎప్పుడు గోంగూర పచ్చడే కాకుండా ఒకసారి ఇట్లా పులావ్ చేసుకుని తినండి. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇంకా ఎంతమంది పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టానికి అంటే వాళ్ళకి నచ్చింది వండుకొని తినడం మానేసిరో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇంకా తగనండి పోయినాక ఇంట్లో అందరికి నచ్చింది వండి పెట్టడమే తప్ప మనకు నచ్చింది వండుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, తింటే తిన్నది అని అంటారు, తినకపోతే తినలేదు అని అంటారు. ఏదైనా కొంచెం ఇష్టంగా చేసుకుంటే డైలీ అది వండుకుంటుంది, ఇది వండుకుంటుంది, ఇట్లా తింటుంది, అట్లా తింటుంది అని కూడా మాటలు మాట్లాడతారు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకొని దాని పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న పుంటుకూరని వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకొని కుక్కర్లో వేసుకొని, మనము కుక్కర్లో కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే అంతే, గోంగూర పులావ్ రెడీ.